అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకుంది. అదుపులోకి తీసుకున్న 8 మందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. 8 మందిని అరెస్ట్ చేస్తున్నట్లు సిట్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. విరాళాల కేసులో ఎస్బీఐ అధికారులను కూడా ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ అంశంలో సమాజ్వాదీకి బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు అయోధ్య విరాళంలో ఎంత మొత్తం దారి మళ్లింది? ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది పాత్ర ఏమిటి? సిట్ నివేదికలో ఏముంది? సీసీటీవీలో రికార్డ్ అయ్యిందేంటి? ట్రస్ట్ నిఘా ఎక్కడ కొరవడింది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఎలా పెరిగాయి? జూన్ 7న విరాళాలపై సమాజ్వాదీ నేత పవన్ పాండే ఆరోపణలు చేశారు. 8న ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఈ అంశాన్ని లేవనెత్తారు. జూన్ 14న 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 వరకు అయోధ్యలో సిట్ బృందం దర్యాప్తు చేపట్టి 23న ప్రాథమిక నివేదిక సమర్పించింది. 25న విరాళాల మాయం కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అయోధ్య విరాళాల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన విరాళాలు కనిపించడం లేదని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక మాయమైందని, ₹1 కోటి నగదు కూడా విరాళంగా ఇచ్చారని అన్నారు. శివ సైనికులు సాధువుల సమక్షంలో ఈ విరాళం ఇచ్చారని, ఏళ్లు గడుస్తున్న ట్రస్ట్ నుంచి తమకు రసీదు అందడం లేదని తెలిపారు. తాము ఇచ్చిన విరాళాలు ఎక్కడకు పోయాయి? పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన కోరారు.